హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే వితిన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ ఏఐని వాడి మీ ఫోటోతో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సూపర్ అని నైస్ అని కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి ఏఐ ప్రాంప్ట్స్ అయితే తీసుకొస్తాను. చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టండి అబ్బా, సపోర్ట్ కోసం. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ వెబ్సైట్ ఫస్ట్ వస్తుంది, ఇది ఓపెన్ చేయండి. తర్వాత గూగుల్ జెమినీ ఓపెన్ అయింది కదా, కింద ప్లస్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్తే డార్క్ గ్రీన్ అని ఒక కలర్ ఉంటుంది. ఇక్కడ డార్క్ గ్రీన్ తీసేసి బ్లూ, బ్లాక్, ఎల్లో, మిగతా రెడ్ ఏదైనా రాసుకోండి. కలర్ పేరు రాస్తే కలర్ మారిపోతుంది. గ్రీన్ దగ్గర మీ కలర్ పెట్టుకొని సెండ్ చేయండి. ఇమేజ్ని జనరేట్ చేసి నేను కలర్ మార్చిన గ్రీన్ శారీ బాగుంటుందని, మీకు కావాలితే బ్లూ, బ్లాక్ ఏదైనా పెట్టుకోండి. మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా, ఇంత దగ్గరగా, ఇంత డీటెయిల్డ్గా ఉండాలి. అప్పుడే అవుట్పుట్ కూడా అంత అందంగా వస్తుంది. కాబట్టి మీ ఫోటో ఇలా ఉండేలా చూసుకోండి, ఫేస్ వరకు కనిపించేలా చూసుకోండి. ఓకే, తర్వాత ఎఫెక్ట్ ఇచ్చింది, ఫిల్టర్ వేసింది, ఇద్దరు ముగ్గురు అనేది పెట్టకండి. ఫేస్ ఎంత దగ్గరగా ఉంటే అంత అందంగా వస్తుంది. ఇలా ఇచ్చాను, చూడండి ఎంత అందంగా క్రియేట్ చేసిందో. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే నుదుటి పైన బొట్టు పెడుతుంది, నుదుటి పైన. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి, ఫ్రెష్గా గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ గూగుల్లోంచి ఓపెన్ చేసుకొని జెమినీ ఏఐలోకి వచ్చి మళ్ళీ ఇదే ప్రాంప్ట్, ఇదే ఫోటో ఇవ్వండి. ఆ బొట్టు అనేది రాదు. చిన్న చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు మీరే అర్థం చేసుకొని రీక్రియేట్ చేయాలి. వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఫ్రెష్గా క్రియేట్ చేయండి, ఆ బొట్టు రాదు. కానీ ఫోటో మాత్రం చాలా అందంగా వచ్చింది. ఇలా ఇప్పుడు మీ ఫోటోని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అగైన్ అయిపోయింది. లేదా ఫోటో పైన ట్యాప్ చేస్తే టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసినా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.